నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం కొత్త దిశలో ప్రయాణిస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా చర్చకు దారితీస్తున్న వేళ తాజాగా జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఒక అధికారిక కార్యక్రమంలో జరిగిన చిన్న మార్పు సోషల్ మీడియా ప్రభావంతో ఎంత పెద్ద చర్చగా మారుతుందో ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. అధికార వర్గాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి లేదా మంత్రుల కుర్చీలపై తెల్లటి టవల్ లేదంటే క్లాత్ పరిచే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇది బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి వచ్చిన ఆచారంగా చెప్పబడుతుంది. అధికారికంగా దీని అవసరం లేకపోయినా ఇది ఒక ప్రోటోకాల్ లా మారిపోయింది. కానీ ఈ సంప్రదాయాన్ని ప్రశ్నిస్తూ దానిలో మార్పు తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడు కొత్త తరంలో బలపడుతోంది. ఈ నేపథ్యంలో మణిపూర్కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కంగుజం చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లిసిప్రియా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆమె చేపట్టిన ప్లాస్టిక్ మనీ షాప్ వంటి ఆలోచనలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. అలాగే మండే ఫర్ మదర్ నేచర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను కలుపుకొని లక్షల మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ పర్యావరణ కార్యకర్త తాజాగా సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను ఉద్దేశించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ సమావేశాల్లో ప్రముఖుల కుర్చీలపై తెల్లటి టవల్ పరిచే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుండటం పాతకాలపు ఆచారమని దీనికి ముగింపు పలకాలని ఆమె సూచించింది. ఒక చిన్న మార్పు ద్వారా ఆధునికతను సమానత్వాన్ని సూచించవచ్చని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ విజ్ఞప్తి తర్వాత జరిగిన ఒక అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ కూర్చున్న కుర్చీపై టవల్ లేకుండా కనిపించింది. ఈ మార్పు నిజంగా ఆ విజ్ఞప్తి ప్రభావమేనా లేదా యాదృచ్ఛికమా అన్నది అధికారికంగా స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దీనిని పెద్ద మార్పుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చాలా మంది దీనిని ఒక సింబాలిక్ స్టెప్ గా భావిస్తూ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా యుగంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి. ఒక పోస్ట్, ఒక విజ్ఞప్తి, ఒక చిన్న వీడియో కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదే కోణంలో చూస్తే ఈ ఘటన కేవలం టవల్ తీసేయడం మాత్రమే కాదు, సాంప్రదాయం ఆధునికత మధ్య ఉన్న చర్చకు ఒక కొత్త ఉదాహరణగా మారింది. లిసిప్రియా కంగుజం విషయానికి వస్తే ఆమె కేవలం సోషల్ మీడియా కార్యకర్త మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె పర్యావరణ అంశాలపై మాట్లాడింది. ఐక్యరాజ్య సమితి వేదికల్లో ఆమె చేసిన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసులోనే ఆమె చేసిన కృషి అనేక దేశాల్లో యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాడిన ప్లాస్టిక్ వస్తువులు తీసుకొస్తే బియ్యం, మొక్కలు, స్టేషనరీ వస్తువులు ఇచ్చే విధానం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచింది. ఈ విధానం ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడమే కాకుండా సామాజిక మార్పును కూడా తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ మొత్తం ఘటనను విశ్లేషిస్తే ఇది కేవలం ఒక సంప్రదాయ మార్పు గురించి మాత్రమే కాదు, నాయకత్వం ప్రజల అభిప్రాయాలను ఎంత వేగంగా స్వీకరించగలదో చూపించే ఉదాహరణగా కూడా చూడొచ్చు. ఒక యువ పర్యావరణ కార్యకర్త చేసిన సూచన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చర్చకు రావడం, అది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారడం ఆధునిక ప్రజాస్వామ్యంలో కొత్త ట్రెండ్ సూచిస్తోంది. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు ఇది కేవలం యాదృచ్ఛిక మార్పు మాత్రమేనని భావిస్తే, మరికొందరు దీన్ని అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం దీనిని ఒక సానుకూల సంకేతంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మొత్తంగా చూస్తే ఒక చిన్న విజ్ఞప్తి, ఒక సాధారణ మార్పు, ఒక యువ పర్యావరణ కార్యకర్త ఆలోచన కలిసినప్పుడు అది పెద్ద చర్చగా మారింది. ఈ సంఘటన మరోసారి చూపించింది ఏంటంటే ఆధునిక రాజకీయాల్లో ప్రజల గొంతుక, సోషల్ మీడియా ప్రభావం, యువత ఆలోచనలు కలిసి వ్యవస్థలో అర్థవంతమైన మార్పులకు దారితీస్తున్నాయని.